అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. వారం రోజుల్లో ఊహించిన స్థాయిలో పతనమవుతున్నాయి. అయితే క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం తగ్గించడం లేదు చమురు సంస్థలు. అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు వారం రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. కేవలం 5 రోజుల్లోనే అంతర్జాతీయ బెంచ్ మార్క్ ధరలు ఏకంగా 8.5% పైగా క్షీణించి దాదాపు 4 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత క్రూడాయిల్ ధరలు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. జూన్ 12న $87 బ్యారెల్ క్రూడాయిల్ సుమారు $72లకు తగ్గింది. అంటే బ్యారెల్ చమురు ధర దాదాపు $15 తగ్గింది. గత నెలలో $100 మార్కును దాటిన ధరలు ఈ ఒక్క నెలలోనే 24% పైగా క్షీణించాయి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభం కావడానికి ముందు నాటి రేట్లకు చమురు దిగొస్తోంది. యుఎస్ ఇరాన్ శాంతి ఒప్పందం, హర్ముజ్ జలసంధి రీఓపెన్ చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇరు దేశాల మధ్య 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ నుంచి చమురు రవాణా పూర్తిగా సాధారణ స్థితికి వచ్చింది. 24 గంటల్లోనే ఇక్కడి నుంచి రవాణా అయిన చమురు నౌకల సంఖ్య రెట్టింపైంది. ఇంతకాలం యుద్ధ భయాలతో చమురు లభ్యత తగ్గుతుందేమోనన్న ఆందోళనతో మార్కెట్ ఆర్టిఫిషియల్ గా ధరలను పెంచింది. ఇప్పుడు శాంతి సంకేతాలు రావడంతో ఆ యుద్ధ భయం ప్రీమియం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా నుంచి డిమాండ్ ఊహించిన దానికంటే దారుణంగా పడిపోయింది. చైనా ఆర్థిక మందగమనంతో అంతర్జాతీయంగా చమురు కొనుగోళ్లు తగ్గాయి. మార్కెట్లోకి అదనపు సరఫరాను పెంచేందుకు అమెరికా తన వ్యూహాత్మక చమురు నిల్వలను భారీగా మార్కెట్లోకి విడుదల చేయడం కూడా ధరలను తగ్గించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టినా దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలను స్థిరంగా ఉంచాయి. దీంతో చమురు రేట్లు పెరిగినప్పుడు బాధిన ప్రభుత్వం తగ్గినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ $72 దగ్గరే మరికొన్ని రోజులు స్థిరంగా కొనసాగితే రాబోయే రోజుల్లో దేశీయంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై 4 నుంచి 6 వరకు తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతదేశం తన చమురు అవసరాలలో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. దిగుమతి బిల్లు తగ్గడం వల్ల రూపాయి విలువ మరింత బలపడే అవకాశం ఉంది. విదేశీ మారకం పొదుపవుతుంది. ఇదే గనుక జరిగితే రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకొచ్చి సామాన్యుడికి పెద్ద ఊరట లభిస్తుంది.